మహేష్ బాబుతో జక్కన్న సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ ఉంటుందని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. తన సినిమా మొదలవడానికి ముందే లేదా షూటింగ్ ఆరంభం దశలో ఉండగానే కథేంటో చూచాయిగా చెప్పేయడం, సినిమాలో కాస్ట్ అండ్ క్రూ గురించి మరికొన్ని విశేషాల గురించి వెల్లడించడం దర్శకధీరుడు రాజమౌళి అలవాటు. ఈగ సినిమా కథను క్రిస్టల్ క్లియర్గా ముందే చెప్పి చిత్రీకరణ మొదలుపెట్టడం ఆయనకే చెల్లు. బాహుబలి సినిమా మొదలు కావడానికి ముందే ప్రెస్ మీట్లో ఆయన విశేషాలు అయితే పంచుకున్నారు. RRR సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన కొన్ని నెలలకే ప్రెస్ మీట్ పెట్టి కథ గురించి చెప్పేశారు. మహేష్ బాబుతో జక్కన్న సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ ఉంటుందని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా దానికోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలు కావడానికి ముందే ప్రెస్ మీట్ అని ముందు గుసగుసలు వినిపించాయి. తర్వాతేమో తొలి షెడ్యూల్ పూర్తయ్యాక అన్నారు. ఆపై ఫారెన్ షెడ్యూల్ మొదలవ్వడానికి ముందు టీం మీడియాను కలుస్తుంది అని అన్నారు. కానీ కొన్ని నెలలు గడిచిపోతున్నాయి. మహేష్ రాజమౌళికి సినిమాకు సంబంధించిన అధికారికంగా ఏ అప్డేట్ అయితే లేదు. సినిమా ప్రారంభోత్సవం గురించి ఇప్పటిదాకా జరిగిన 2 షెడ్యూళ్ల షూటింగ్ గురించి ఏ అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. త్వరలోనే చిత్ర బృందం భారీ షెడ్యూల్ కోసం ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతుంది. కానీ ఈలోపు ప్రెస్ మీట్ లాంటిది ఏమీ ఉండే సంకేతాలు అయితే కనిపించట్లేదు. తన సినిమాల గురించి మీడియా వాళ్ళు, అభిమానులు అడక్కముందే ప్రెస్ మీట్ పెట్టి విశేషాలు పంచుకునే రాజమౌళి ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ మూవీ గురించి యాంకర్ సుమ అడగబోతే జక్కన్న పెదవిప్పలేదు. తొలి విశేషాలు చెప్పకపోయినా షూటింగ్ జరుగుతుంది, 1-2 షెడ్యూల్ అయినా అని చెప్పడానికి కూడా జక్కన్న ఇష్టపడలేదు. పూర్తిగా మౌనం వహించాడు. అసలే మహేష్ బాబును 3 ఏళ్లకు పైగా స్క్రీన్ మీద చూడలేమని ఫీల్ అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి జక్కన్న ఎందుకింత గోప్యత పాటిస్తున్నారో అనేది తెలియదు.